మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి ఉపవాస దినమున అందరము కూడి ఉన్నాము. మరి ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశమును ఒక వచనం రూపంలో మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం ఒకసారి అంశమును జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చాలు. ఇక్కడ చెవిగల వాళ్ళకి చెప్తున్నాడు ఏంటా మాట అనంటే, జయించిన వాళ్ళకి జీవవృక్ష ఫలం అనేది పరదైసులో ఉంది. సో జయించిన ప్రతి ఒక్కళ్ళు ఆ జీవవృక్ష ఫలమును తింటారు అని అంటున్నాడు. మరి యోహాను గారు, భక్తుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం. అది ఎవరితో అంటున్నాడు అంటే ఒక సంఘానికి చెప్తున్నాడు ఈ మాట. ఈ 2వ అధ్యాయం నుండి 7 సంఘాలు వస్తాయి వరుసగా. సరే, ఏం చేస్తే మనం జయిస్తాం, ఏం చేస్తే మనం పరదేశికి వెళ్తాం, ఏం చేస్తే మనం జీవవృక్ష ఫలమును తింటాం అని ఆలోచించేస్తే, మరి బైబిల్ మొత్తంలో గొప్ప పరిచర్య, గొప్ప పని ఒక క్రైస్తవుడు చెయ్యాల్సింది ఏంటి అని అంటే ఆత్మలను సంపాదించటం అని బైబిల్ ప్రతి చోట సెలవిస్తూ ఉంది. ఆత్మలను సంపాదించటం అంటే ఒకరు పాపంలో కూరుకుపోతూ ఉంటే, బాధల్లో ఉంటే, నిందల్లో ఉంటే వారికి దేవుని మాటలు చెప్పి, యేసుక్రీస్తు అనే ప్రభు ఒకడున్నాడు, ఆయనకు మీరు ప్రార్థన చేస్తే మీరు అడిగిన ప్రతీదీ దయచేస్తాడు అని చెప్పి మీరు వారికి ఆసరాగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి దేవుని నమ్ముకోవటం మొదలు పెడతారు. ఒక అన్యుడు ఒక పాస్టర్ గారిని ఒక ప్రశ్న వేస్తాడు. ఏమనంటే, ఒక ఊర్లో భార్యాభర్తలు ఉన్నారు. భర్త రోజు వచ్చి తాగేసి వచ్చి కొడుతున్నాడంట. ఇక ఆమె అన్యురాలు, దేవుడు అంటే ఎరగదు. ఇక ఏం చేసింది ఆమె? ఆమెకి తెలిసిన దేవుడిని పూజిస్తూ కొలుస్తూ ఉంది, అయినా మారట్ల. వాళ్ళ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. వాళ్ళ ఆయన వచ్చి కొట్టడం, తిట్టడం, బాధలు, నిందలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, ఇక ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఇంటి పక్కన ఆమె ఒకరోజు చర్చికి వెళ్తూ ఉంటే ఆమెతో పాటు కలిసి ప్రార్థనా మందిరానికి వెళ్తే పాస్టర్ గారు అడిగారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటమ్మా అంటే, ఇట్లా మేము పలానా ఇంటి అమ్మ తీసుకొచ్చింది మమ్మల్ని, నేను కొలిచే దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదయ్యా, కనీసం మీ దేవుడైనా ఏదైనా సహాయం చేస్తాడేమో చర్చికి వచ్చాను అని అంటే, ఏంటమ్మా నీ సమస్య అంటే, ఇదిగో పలానా నా భర్త తాగుతున్నాడు, నన్ను కొడుతున్నాడయ్యా, శాంతి లేదు, సమాధానం లేదు, డబ్బులు కూడా ఉండవు ఇంట్లో, ఉన్నాయంతా నా మొగుడు తీసుకొని తాగేస్తున్నాడు, అన్ని గొడవలే మా ఇంట్లో అని చెప్తే, సరే అమ్మా అని చెప్పి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయి. ఎప్పుడెప్పుడు చేయాలి? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేస్తూ ఉండు. దేని గురించి చేయాలి? నీకు ఏదైతే సమస్యగా ఉందో కుటుంబంలో దాని గురించి చెయ్యి. ఆంటీ వచ్చింది. నీకు దేని గురించి అయితే సమాధానం కావాలో, దేని గురించి, ఏ సమస్య అయితే నీకు తీరాలని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు ప్రార్థన చెయ్యి, మనసు విప్పి దేవునితో మాట్లాడు అని చెప్పి ఆ పాస్టర్ గారు వెళ్ళిపోతారు. ఇక ఈమెం చేసిద్ది? చెప్పినట్టు చేసిద్ది. మరి చేసిన వెంటనే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అందుకే బైబిల్లో ఉంది, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును. ఆమె అడిగింది, దేవుడు ఇచ్చేశాడు. బై ఛాన్స్ ఇచ్చేశాడు కదా దేవుడు, మీ దేవుడు. సో అందుకని మీరందరూ తీసుకెళ్ళి క్రైస్తవ్యంలోకి నెట్టేస్తున్నారు. అందరినీ తీసుకెళ్ళి దీన్ని మతం మార్పిడి అని అంటారు కదా అని అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, ఇప్పుడు కార్యం చేసింది ఎవరు? దేవుడు. అద్భుతం చేసింది ఎవరు? దేవుడు. నమ్మింది ఎవరు? ఆ స్త్రీ నమ్మింది. సో నమ్మటం ఆమె తప్పు కాదు, చేసినవాడు, అద్భుత కార్యం చేసినవాడు దేవుని తప్పు కాదు. కానీ దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పిన మేము మాత్రం తప్పుడు వాళ్ళం ఎట్లా అయ్యామని చెప్పి ప్రశ్నించి, ప్రపంచంలో ఏ దేవునికి లేని పేరు ఒక పేరు ఉంది, ఆ పేరే సమాధానమునకు కర్త.
మరి ప్రపంచంలో ఏ ఒక్కరికి ఆ పేరు లేదు, ఎవరు చేయలేరు కూడా ఆ పనులు. మరి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానమునకు కర్త ఎలా అయ్యారు? తండ్రి నుండి మనం వేరైపోయాం. ఆదాము గారు అవ్వగారు పండు తిన్నప్పటి నుండి మనం తండ్రి నుండి వేరైపోయి తండ్రికి మనకి అడ్డు తెరగా ఒక తెల్లటి తెర పడిపోయింది అనమాట. మనం డైరెక్ట్గా దేవుడిని చూడకుండా. ఎందుకనంటే మనం పాపం కలిగి ఉన్నాం, దేవుడు క్లియర్గా పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి. ఇక అప్పుడు ఏం చేశారు? దేవుడు ఇట్లాగే మనుషులు ఇట్లాగే ఉంటే వీళ్ళు చనిపోయి భూమిలోనే ఉంటారు, వీళ్ళని నేను కదలా సృష్టించుకుంది, నా దగ్గరికి రారు కాబట్టి వీళ్ళ కోసం నువ్వు రక్తాన్ని ప్రోక్షించి బలియాగం చేయని చెప్పి కుమారుడు పంపించి సమాధానమును తీసుకొని రమ్మంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానమునకు కర్తగా ఉన్నాడని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో క్రైస్తవులు ఏం చేస్తే విజయాన్ని పొందుతారు అనంటే, మనము ఆత్మలను సంపాదిస్తే విజయాన్ని పొందుతాం. మనకు తెలిసిన 3 ముక్కలైనా సరే అది ఒకరికి చెప్తే ఆ 3 ముక్కల ద్వారా ఒకడు మారుతున్నాడు. ఆ మారే ఆత్మ నీ కోటాలో చేరిద్ది. తీర్పు కాలమున దేవుడు నిన్ను తీసుకొచ్చి నీవు ఏ విధంగా బ్రతికావు, ఏ విధంగా మాట్లాడావు, ఏ విధంగా చూసావు, ఏ విధంగా ఆలోచించావు అనంటే ప్రతి దానికి నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఈరోజు పలానట్లు చేసావు, ఎందుకు చేసావు అని దేవుడు అడుగుతాడు. మనం ఏం చెప్పగలం? ఏం చెప్పలేం. ఎందుకంటే మనం ఇష్టానుసారంగా మనకిచ్చిన బ్రతుకును బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి విజయాన్ని కనుక పొందితే, మనం కానీ విజయంగా ఉంటే, మనము కానీ పరదేశంలోనికి వెళ్ళగలిగితే జీవవృక్ష ఫలమును తింటే ఆ జీవవృక్ష ఫలము మూలంగా మనం జీవితకాలం బ్రతుకుతూ ఉంటాం. ఏదైనా తోటలో రెండు వృక్షాలు ఉన్నాయి తెలుసా? ఒకటి జీవవృక్ష ఫలము, ఇంకొకటి మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఫలము. ఆదాము గారు అవ్వగారు తినక ఏం చేశారు? మంచి చెడులు తెలివినిచ్చేటువంటి వృక్షాన్నే తిన్నారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ మళ్ళీ మనసు మార్చుకుని ఈ తోటలోకి వచ్చి జీవవృక్ష ఫలములు తింటారేమో అని చెప్పి 2 కెరూబులను ఆ తోటకు అడ్డుగా దేవుడు విధించడం జరిగింది. కాబట్టి ఈ జీవవృక్ష ఫలం ఇప్పుడు భూమి మీద నుండి తీసివేసి డైరెక్ట్గా పరదేశంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ పరదేశంలోనికి వెళ్ళటానికి నువ్వేం చేయాలి, మనం ఏం చేయాలి అని అంటే ఆత్మలను సంపాదించాలి. మరి ఆత్మలు సంపాదిస్తే మనకేం లాభం? ఇప్పుడు ఏదైనా పని చేయాలి అని పూనుకుంటే మనకి ఏం లాభమో అని చూసుకోకుండానే ఏదో ఒక పని చేసేస్తావా? ఇప్పుడు సపోజ్ బయలుదేరి పనులు ఉన్నాయి, ఏమి లాభం, ఎంత ఇస్తారు డబ్బులు, కూలి ఎంత అని కనుక్కోకుండానే వెళ్ళిపోతామా పనికి? వెళ్ళంగా ఎంత ఇస్తారు డబ్బులు, ఎంత కూలి ఇస్తారు, ఏంటి అని చెప్పి కనుక్కొని మనం వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి మనము గనుక దేవుని నామములో అవమానింపబడి మనము గనుక దేవుని యందు ఆత్మలను సంపాదిస్తే మనకు కలిగే లాభం ఏంటో గమనిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవుని ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు తెలిసిందేంటి? దేవుని ఫోటో ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడా? కానీ ఇక్కడ ఏమన్నా ఉంటుంది? దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది స్వాతంత్రం. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉన్నట్టే. కాబట్టి దేవుని ఆత్మ మనలో లీనమై ఉంది. ఎలా ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆదాము గారిని ఫస్ట్ సృజించి బొమ్మ అంతటినీ చేసి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదాడు. ఏ జీవవాయువు? ఎవరి జీవవాయువు అంటే ఆయన ఆత్మని మనలో ఊదాడు. సో ఆయన ఆత్మ మనలో ఉంది, ఆయన పోలికలే మనకున్నాయి, ఆయన రోషమే మనకుంది, ఆయన కోపమే మనకుంది. కానీ ఎక్స్ట్రాగా మనం కొంత పాపాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి ఆత్మ దేవుడు, కాబట్టి ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. కాబట్టి నీవు కానీ దేవుని ఆత్మను దేవుడు విధించినటువంటి ఆత్మను మరలా దేవుని యొద్దకు తీసుకువెళ్తే నీకు ఖచ్చితంగా స్వాతంత్రము లభిస్తుంది. తర్వాత రోమపత్రిక 8:9. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం.
దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారై గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఇక్కడ దేవుని ఆత్మ గనుక కలిగి ఉంటే దేవుని సొత్తు అవుతాడు. దేవుని ఆత్మ గనుక కలిగి లేకపోతే వాడు దేవుని వాడు కాడు అని చెప్పి పౌలు గారు ఒక కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. మరి మనము దేవుని ఆత్మ కలిగి ఉన్నామా? మరి దేవుని మాటలు కలిగి ఉన్నామా? దేవుని త్యాగమును మనం గుర్తుంచుకుంటున్నామా? గుర్తు తెచ్చుకుంటున్నామా? కాబట్టి దేవుని ఆత్మ గనుక మనలో ఉంటే ఇంకో ఆత్మను మనం రక్షించగలం. దేవుని ఆత్మ గనుక మనలో ఉంటే దేవుని మాటలు మనం అంగీకరించగలం. దేవుని ఆత్మ గనుక మనలో ఉంటే మనందరము కూడా పరదేశంలో ఉండి పరదేశంలోని జీవవృక్ష ఫలమును భుజించి ఆ భుజించడం ద్వారా వచ్చిన జీవమును మనము పరలోకంలో అనుభవిస్తాం. తర్వాత అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం. మాట్లాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. చాలు. దేవుడు ఆత్మను గనుక మనకు అనుగ్రహిస్తే మనం మాట్లాడే విధానం కరెక్ట్గా ఉంటుంది, మనం బ్రతికే విధానం కరెక్ట్గా ఉంటుంది, మనం చూసే విధానం కరెక్ట్గా ఉంటుంది, మనం నడిచే విధానము కరెక్ట్గా ఉంటుంది. ఎవరు కూడా మనల్ని ఎవరు ఏలెత్తి ఇదిగో నువ్వు ఈ తప్పు చేసావు, ఇదిగో నువ్వు ఈ పలానా మోసం చేసావు, ఇదిగో నువ్వు ఈ విధంగా ఆలోచిస్తున్నావు, ఇదిగో ఈ విధంగా తీర్పు తీరుస్తున్నావు అని చెప్పి ఎవరు ఎదిరించలేరంట దేవుని ఆత్మ మనలో కలిగి ఉంటే. మరి ఈ విధంగా ఎవరైనా బతుకుతున్నారా? మనం ఒకళ్ళ ముందు ఏళ్ళు చూపిస్తే మిగతా 4 ఏళ్ళు మన వైపు చూపిస్తున్నట్టుగా మనం మనలో చూసుకోం, కానీ ఎదుటి వాళ్ళలో మనం బాగా చూస్తూ ఉంటాం. అందుకే యెహోవా దేవుడు అంటాడు, నీ కంటిలోని నలుసు ముందు నువ్వు ఎంచుకోవాలి. కాబట్టి దేవుని ఆత్మ నీలో ఖచ్చితంగా ఉంటే నిన్ను ఎవరు ఎదిరించలేరు. నీలో లోపం ఉంది అని చెప్పి చూపించలేరు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉందని చెప్పి చూపించగలరా అంటాడు. అంత డేర్గా అంత ధైర్యంగా ఈ లోకంలో ఈ జనరేషన్లో ఇప్పటి కాలంలో ఇప్పటికిప్పుడు ఎవరైనా చెప్పగలరా ఆ మాట? ఎవ్వరు చెప్పలేరు. ప్రతి మనిషిలోనూ లోపం ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే ఎటువంటి లోపములు లేకుండా ఎవరు మనలను తృణీకరించకుండా ఎదిరింపకుండా మనం బ్రతుకుతాము అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత రోమాపత్రిక 8:6. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. సో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును ఇస్తుంది ఫస్ట్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనం సైలెంట్గా ఉన్నాం, మన మీదకి ఎవరో ఒకరు గొడవకు వచ్చారు. ఇప్పుడు నేనే తప్పు చేయలేదు, నేనేమనలేదు, నా మీద గొడవకు వచ్చారంటే మనకి ఎట్లా ఉంటుంది? వీళ్ళు ఏం చేయాలనిపించింది? మన ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని గొడవ ఆడాలనిపించింది. ఎందుకు? మనదే తప్పు లేదు, మనకే ఏదో అన్యాయం జరిగింది. ఏం చేస్తాం? వెళ్ళి మాట్లాడతాం. మాట్లాడటం కూడా కుదరకపోతే గొడవకు దిగుతాం. లేదు, గొడవకు కూడా తెరపోతే ఆ సమస్య కొట్లాటలకు వెళ్తాం. సో ఈ విధంగా జరుగుతాయి మానవాళ్ళు. అదే ఆత్మ నీలో ఉంటే ఏం కలిగి ఉంటావు? నీవు సమాధానం కలిగి ఉంటావు. ప్రభువు చెప్తున్నాడు, పరలోకానికి రావాలంటే నువ్వు ఎలా ఉండాలంటే చిన్న పిల్లల మనస్తత్వం నీవు కలిగి ఉండాలి. మరలా నీవు మనుష్యుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలి. ఆ విధంగా ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఆ విధం నీకు ఎప్పుడు వచ్చింది? నువ్వు సమాధానంగా అందరితో చక్కగా ఉంటే నీకు ఆ విధానం వచ్చింది. మరి ఆ సమాధానం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని ఆత్మ నీలో ఉంటే సమాధానం దానంతటికి అదే వస్తుంది. తర్వాత కొంచెం కిందకు వస్తే 14వ వచనంలో రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో
వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపింపబడుదురో, ఇప్పుడు దేవుని ఆత్మ చేత కొంతమంది నడిపింపబడతారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తా. ఒక భక్తుడు ఒక మీటింగ్కి వెళ్ళాలి, ఒక ఊర్లో మీటింగ్కి వెళ్ళాలి. ఆ ఊరికి వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కాలంటే డబ్బులు కావాలి. ఎందుకు? టికెట్ కొనుక్కోవాలి కాబట్టి. ఆయన దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతానికి, కానీ మీటింగ్కి పిలిచారు వాళ్ళు రమ్మని. ఏం చేయాలా అని చెప్పి అట్లా నుంచొని స్టేషన్లో అట్లాగే నుంచొని ఆలోచిస్తా ప్రేయర్ చేసుకుంటా ఉంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి ఒక అతను వచ్చి, అయ్యా నన్ను ఇందాక నుంచి మీకు ఒక 500 ఇవ్వమని చెప్పి నా ఆత్మ బాగా ప్రేరేపిస్తుంది అని చెప్పి 500 ఇచ్చి వెళ్ళిపోతాడు. కప్పుడు ఆయన టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కి ఆ మీటింగ్కి వెళ్ళి మీటింగ్ చూసుకొని వస్తాడు. కాబట్టి ఎవరినైతే ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుందో వారెవరు అవుతారంట? దేవుని కుమారులు అవుతారంట. అంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. దేవుని ఆత్మ నీలో ఉండాలంటే ఇప్పుడు మన ఇల్లు ఉంది, సపోజ్ ఎగ్జాంపుల్గా ఎంతమంది పడతాం దీంట్లో? పడితే గట్టిగా 10 మంది పడతామా? లేదా 20 మంది వేసుకు ఇరుక్కున్నా కానీ ఇంకో 10 మంది రాగలరా? రాలేరు. అయితే నీ హృదయం కూడా ఇంతే. నీ హృదయంలోకి ఒక 10 మంది కూర్చోగలరు. ఆ 10 మందిని నువ్వెవరిని తెచ్చుకోవట్లేదు? దేవుణ్ణి మాత్రం తీసుకురాకుండా ఈ లోకంలో ఉన్న మనుషుల్ని, ఈ లోకంలో నీకు నచ్చిన వంటల్ని, ఈ లోకంలో నీకు నచ్చినటువంటి ప్రదేశాలని, ఈ లోకంలో నీకు నచ్చినటువంటి సినిమాల్ని, యాక్టర్స్ని, వీళ్ళందరినీ నువ్వేం చేస్తున్నావు? హృదయంలో భద్రంగా దాస్తున్నావు. దేవునికి ఎక్కడ ప్లేస్ లేకుండా చేస్తున్నావు. అందుకే దేవుడు దినమెల్లా తన చేతులు చాపుతూ మన హృదయం అనే తలుపుని తడుతూ ఉన్నాడు రోజు. కానీ మనం ఏం చేస్తున్నాం? లోపలంతా ఫిలప్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది కదా. దేవుడు వచ్చి ఉండటానికి ప్లేస్ లేకుండా ఉంది కాబట్టి మనము దేవుని రానివ్వట్లేదు, దేవుడు మన హృదయంలోనికి రాలేకపోతున్నాడు. అదే దేవుని ఆత్మ నీలో ఉండాలంటే నీలో ఉన్న పాపమంతా తీసివేయాలి, నీలో ఉన్న దోషమంతా తీసివేయాలి. నువ్వు పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తబడి పాపక్షమాపణ జరిగించుకుంటే గనక నీ మనస్సు, నీ హృదయం అంతా తేలిక పడుతుంది. అప్పుడు దేవుడు నీ హృదయంలో నివసింపజేస్తాడు. దేవుని ఆత్మ నీలో ఉంటుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు ఖచ్చితంగా దేవుని కుమారుడు అని అనబడతావు. తర్వాత 1 కొరింథీ 6:11. కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయము, 1వ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క రక్తంతో కడుగుబడి ఉన్నారు, కానీ నీతిమంతులుగా ఇంకా తీర్చబడలేకపోతున్నారు. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపట్లేదు. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరి మీదకి దిగట్లేదు. దేవుడు నీతిమంతులను మనల్నిగా తీర్చిదిద్దడానికి వస్తే మనం ఇంకనూ దరిద్రంలోనే బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే పుంజుకుంటామో, దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే ఆహ్వానించుకుంటామో అప్పుడు మనము నీతిమంతులుగా ఎంచబడతాం. తర్వాత రోమపత్రిక 1:10. సహోదరులారా ఏక స్వభావముతో మాట్లాడవలననియు. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు
ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది వ్యక్తులకు సాక్షులుగా ఉన్నాడు. ఏ విధంగా సాక్షులు? ఎస్, ఇతను నా కుమారుడు, ఇతను నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ఇతను ఈ తరంలో నీతిమంతుడు, ఇతని ప్రపంచంలో ఉన్న ప్రతి తరానికి విశ్వాసునికి తండ్రి అని దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. పౌలు గారు చాలా దృఢంగా చెప్తున్నారు. ఏమని? నేను వీలైనంత వరకు ప్రతి చోటికి తిరుగుతున్నాను, ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తు నామం తెలియజేస్తూ ఉన్నాను, ఇవన్నీ చేస్తున్నానని నాకు సాక్షి ఎవరు? క్రీస్తు అయినటువంటి కుమారుడే నాకు ఇప్పుడు సాక్షిగా ఉన్నాడు. ఎవరైనా ఈ మాట చెప్పగలరా? నేను బైబిల్ చదువుతున్నాను, నాకు అర్థమైంది, సాక్షిగా నేను క్రీస్తుని పెడుతున్నానని చెప్పగలమా? నేను ప్రార్థన చేస్తున్నాను, నా పాపాలన్నీ ఒప్పుకొని ప్రార్థన చేశాను, సాక్షి క్రీస్తే అని మనం చెప్పగలమా? నేను ఇప్పటిదాకా బ్రతికిన బ్రతుకంతా గొప్ప బ్రతుకు బ్రతికాను అని సాక్షిగా క్రీస్తుని పెట్టగలమా? నేను మాట్లాడే విధానంలో దేవుని బట్టే జాగ్రత్త పడి నా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నానని చెప్పి క్రీస్తుని బట్టి సాక్ష్యాన్ని మనం చెప్తున్నామా? చెప్పగలమా? కనీసం ఆ థాట్ కూడా మనకు రాదు. కాబట్టి మనము బ్రతికే బ్రతుకు క్రీస్తు మనకు సాక్ష్యం చెప్పాలి. మరి తీర్పు కాలమున అందరూ వరుసగా నుంచోనుంటే తండ్రికి కుమారుడు సాక్ష్యం చెప్తాడు. ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా తల్లి ఇట్లా చేసింది, ఈ విధంగా బ్రతికింది, నన్ను ఘనపరిచింది, నన్ను హెచ్చించింది, ఆత్మలను సంపాదించింది, ఆజ్ఞలను పాటించింది, బ్రతుకు బాగుంది ఈమె అని చెప్పి సాక్ష్యం చెప్తాడు. అదే నువ్వు ఎన్ని కార్యాలు భూలోకంలో చేసినా సరే క్రీస్తు సాక్ష్యం చెప్పకపోతే తండ్రి నిన్ను పరలోకంలోనికి రానివ్వడు. ఒకవేళ క్రీస్తు గనక మీరెవరో నేను ఎరుగను అని కానీ అంటే మనం ఏమైపోతామో మన ఊహకే అందనిది అనమాట. మనం ఇప్పటిదాకా దేవుడు 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 అని చెప్పి ఆయన నామమును ఆయన పాటలను బాగా కంఠస్థం చేసుకొని పాటల పోటీలో ఫస్ట్ ప్రైజులు తెచ్చుకొని, కంఠత వాక్యాల్లో ఫస్ట్ ప్రైజులు తెచ్చుకొని, జరిగే ప్రతి సిబిసికి, సండే స్కూల్కి, చర్చిస్కి, అన్నిటికీ ప్రతి దానికి అటెండ్ అయ్యి మరి దేవుని నామముందు మన కళలు వచ్చి మనం ప్రవచించి దేవుని ద్వారా మనము అద్భుతాలు చేసి కొంతమందిని రక్షించి ఇన్ని చేసినా కష్టపడి దేవుడు గనక పరలోకంలోకి వెళ్ళబోయే ముందు మీరెవరో నేను ఎరుగను అని అంటే మన గుండెలు బాదుకుంటాం ఆ రోజు. కాబట్టి దేవుడు మన కోసము మన పట్ల సాక్ష్యం కలిగి ఉండాలి అని అంటే మన బ్రతుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఏ విధంగా నడుస్తున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా మనము టెస్ట్ చేసుకుంటూ ఉంటే కానీ దేవుడు మనకు సాక్షిగా ఉండడు. తర్వాత 1 పేతురు 4:14 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీరు యేసుక్రీస్తు ప్రభువారి నామమందు అవమానింపబడ్డా తండ్రి అయినటువంటి యెహోవా దేవుని నామమందు మీరు అవమానింపబడ్డా, పరిశుద్ధాత్ముని యందు మీరు అవమానింపబడ్డా, మీరు నిందలు పొందిన ఎడల మీరు ధన్యులు అని అంటున్నాడు దేవుడు. ఇర్మియా గారు, నేను ఈ బాధలు పడలేను, ఎక్కడైతే నీ నామముని నేను ఉచ్చరిస్తున్నానో ప్రతి చోట నాకు అవమానమే జరుగుతుంది, ప్రతి చోట నేను నిందల పాలవుతున్నాను, కాబట్టి నేను చేయలేను అని నేను అనగలనా అని అంటాడు ఆయన. సో ఇప్పుడు ఈ జనరేషన్లో జరిగే ప్రతి చోట ఎక్కడైతే బైబిల్ పట్టుకొని కనిపిస్తామో క్రైస్తవులు తక్కువగా ఉన్న ఊర్లో పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి ఆడపిల్లలేమి, మగపిల్లలేమి, పిల్లలేమి, తల్లులేమి కొట్టి బాది చంపి పడేస్తున్నారు అనమాట వాళ్ళని. అప్పుడు మీరు ధన్యులు అని అంటున్నాడు దేవుడు.
కాబట్టి దేవుని కొరకు హతసాక్షులైన వారు ధన్యులు, దేవుని కొరకు నిందల పాలైన వారు ధన్యులు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే 1 పేతురు 1:2 చూద్దాం. 1 పేతురు 1:2. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. అయితే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడిన వారికిను చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఆత్మని కలిగి ఉంటే ఫస్ట్ ముందు వచనంలో రోమిల పత్రికలో చదివా సమాధానం కలిగి ఉంటాం. ఇంకోటి ఏముంది ఇక్కడ, ఇంకో వచనంలో మళ్ళీ అదే వచనంలో సమాధానముతో పాటు ఇంకో ఒక గుణాన్ని కూడా కలిగి ఉంటాం. ఏంటది? విధేయత. దేవుని ఆత్మ మనలో పరిశుద్ధతను తీసుకొస్తుంది, విధేయతను తీసుకొస్తుంది, సమాధానమును తీసుకొస్తుంది. ఇవి గనక మనలో ఉంటే, ఇవి గనక మనలో ఆత్మలో మనం ఇముడ్చుకోగలిగితే ఇంకొక ఆత్మను మనం రక్షింపగలం. దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతాడు, నువ్వు ఎంతమంది ఆత్మలను రక్షించావు, ఎంతమంది ఆత్మలను నశింపజేశావు అని చెప్పి. కాబట్టి ప్రతి ఒక్కటి దేవునికి మనము త్వరలో లెక్క చెప్పే వారంగా ఉన్నాము అని చెప్పి బైబిల్ సెలవిస్తాం. సో ఇప్పుడు దాకా దేవుని ఆత్మను ఎలా సంపాదించుకోవాలో చూసాం. ఇప్పుడు దేవుని ఆత్మను మనం సంపాదించటానికి త్వరపడకపోయినా, అసలు మనకెందుకు, వేరే వాళ్ళకి ఎందుకు సువార్త చెప్పాలి, నేను చర్చికి వెళ్తాను, నేను బాగుంటాను, నా కుటుంబాన్ని చూసుకుంటాను అని అనుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇంకో వచనం అలాగే 6:5. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. తర్వాత 1 తిమోతి 4:1. 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలు. అయితే ముందు రెండిట్లో చదివాం మనం. ఏంటి? మనము శరీరేచ్ఛలను మన అదుపులో ఉంచుకోలేం. ఏది? మనము ఆత్మలను సంపాదించలేకపోయినా, మనం దేవుని ఆత్మలను దేవుని ఆత్మను కలిగి లేకపోయినా సరే, మనము శరీరేచ్ఛలను మనం కంట్రోల్లో ఉంచుకోలేం. ఏంటి శరీరేచ్ఛలు? శరీరేచ్ఛలు అంటే నాకు గుర్తుకొచ్చే ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అంటే సొలొమోన్ గారు, జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారు. పాపమునకు చాలా చోటు ఇచ్చాడు ఆయన. కంటికి ఏది నచ్చితే అది చేశాడు, పంటికి ఏది నచ్చితే అది తిన్నాడు, హృదయమునకు నచ్చినట్టుగా బ్రతికాడు, మనస్సుకు నచ్చిన ప్రతి స్త్రీని పెండ్లాడాడు. సో మనం శరీరేచ్ఛలను మన కంట్రోల్లో ఉంచుకోకపోతే, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చివరికి యెహోవా యందు విసర్జింపబడ్డాడు. అంటే తీసేయబడ్డాడు. విసర్జించడం అంటే తీసివేయబడ్డాడు. ఇప్పుడు విసర్జించడం అని అంటే అర్థం ఏంటో చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఏదన్నా
తింటే మన బాడీ ఏం చేసిద్ది, కడుపు చక్కగా దాన్ని డైజెస్ట్ చేస్తూ ఉంటుంది. లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొంత తిన్నాం, ఇంకా ఫుడ్ బాగుంది నచ్చిందని చెప్పి కడుపు నిండిపోయి ఇంకా బిర్రుగా తింటే కడుపు ఏం చేస్తుంది, అది అరిగించాల్సినంత అరిగించి మిగతాది ఏం చేసిద్ది, నోటి ద్వారా బయటికి పంపించింది. అంటే దాన్ని ఏం చేసింది, కడుపు విసర్జించింది. అంటే ఆ విసర్జించింది బాడీకి అక్కర్లేదు. ఎందుకు, ఒకవేళ అది లోపల ఉంటే శరీరం పాడైపోయింది. కాబట్టి శరీరం ఏం చేసిద్ది, కడుపులో ఏదైనా చెడు ఉంటే పసరుంటే ఇదేం చేసిద్ది, కడుపు అరగని విషయాలు బయటికి విసర్జించింది. ఆ విధంగా యెహోవా దేవుడు, గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినటువంటి యెహోవా దేవుడు, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చేసిన పాపాన్ని బట్టి ఆయనను దేవుడు విసర్జించాడు. కాబట్టి మనం కూడా మన శరీరేచ్ఛలను మనం కంట్రోల్లో ఉంచుకోకపోతే దేవుడు కూడా మనలను విసర్జిస్తాడు. తర్వాత ఇంకో వచనంలో చూసాం కదా, గలతీ 6:5 క్షయము. సో మన బరువుని మనమే మోసుకుంటూ ఉండాలి కదా. మనం బ్రతికి ఉన్నంత కాలము మన బరువు మనమే మోసుకోవాలి. అది శరీర బరువు కానీ, మానసిక బరువు కానీ, మరి కుటుంబీకుల బరువు కానీ, మరి సమాజంలో జీవించేటువంటి మాటల బరువు కానీ, ఉద్యోగ బరువు కానీ, అప్పుల బరువు కానీ, సో ప్రతి బరువు మనమే మోసుకోవాల్సి వస్తుంది. దేవుడు అంటున్నాడు, సమస్త భారము మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఆ భారాన్ని నా యొద్దకు తీసుకురండి, నేను ఆ భారాన్ని మోస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి ఆత్మ గనుక నీలో లేకపోతే వీటి రెండింటిని నువ్వు చేయలేవు. తర్వాత తిమోతి గారు చెప్తున్నారు ఏమని, కడవరి కాలాల్లో ఎవరు వస్తారంట, ఆత్మ వస్తుంది, ఇదిగో ఈ ఆత్మ వస్తుంది. కానీ ఈ ఆత్మ ఎవరు, దేవుడు కాదు, ఈ ఆత్మ సైతాను సంబంధి. కాబట్టి నువ్వేం చేయాలా, దేవుడిని వదిలేసే. ఎందుకంటే దేవుడు ఇప్పటిదాకా మీతో మాట్లాడలేదు కదా, సైతాను మాట్లాడింది చూసావా, సైతాను నీకు ఆశ్చర్యకార్యాలు చేస్తుంది, కాళ్ళు ఇస్తుంది, నోరు ఇస్తుంది, చూపిస్తుంది అని చెప్పి ఒక గొప్ప విగ్రహాన్ని చేస్తాడు అంత్యక్రీస్తు, విగ్రహానికి ముఖమంటాడు కూర్చొని. కాబట్టి ఇలాంటి వాళ్ళు వస్తారు, జాగ్రత్త. ఇలాంటి వాళ్ళను నువ్వు కనుగొనాలన్నా, ఇలాంటి వాళ్ళు ఉన్నారని నీకు తెలుసుకోవాలన్నా నీకేం కావాలి, ఆత్మ కావాలి. తర్వాత ఆఖరి వచనం చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. హెబ్రీ 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చాలు. ప్రపంచంలో ఎంత గొప్ప పాత్రులైనా సరే దేవుని నామమును తిరస్కరించిన, దేవుని రక్తమును పారద్రోలి త్రొక్కిన, దేవునిని విసర్జించిన దేవుడు ఏం చేస్తాడు, చివరికి దండనను అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప తెలివి గలవాడైనా సరే, ఎంత గొప్ప ధనం ఉన్నా సరే, ఎంత గొప్ప బ్రతికినా సరే, ఎన్ని విలువలు కలిగిన మనిషి అయినా సరే చివరికి దేవుని గనుక విసర్జిస్తే దండనకు పాత్రులవుతారు. కాబట్టి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియజేసేటువంటి మాట ఏంటి అని అంటే, మనము గనక ఆత్మను మనలో ఇముడ్చుకోలేకపోతే, ఆత్మ మనలో లేకపోతే మనము నశించిన వారమై ఉంటాము, మనం దండనకు గురవుతాము, మనము విసర్జింపబడతాము. కాబట్టి దేవుని యొక్క నామమును, దేవుని యొక్క మేలులను ఎప్పుడు స్మరించుకుంటూ దేవుని ఆత్మను మనల్ని అలవర్చుకుందాం, సమాధానం కలిగి ఉందాము, విధేయత కలిగి ఉందాము, మరి నీతిమంతులుగా తీర్చబడదాము, దేవుని సాక్ష్యము మనం పొందేలాగా మన బ్రతుకును మార్చుకోవాలని చెప్పి మనవి చేస్తూ చిన్న మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరచును గాక. ఆమేన్. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చినటువంటి గొప్ప దినమును బట్టి, సమయమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మీరు రకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు, వందనములు. ఎంతోమంది రోజును చూడలేక నశించిపోచుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికే సజీవులకు ఉంచారు, వందనములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. అయా నా తండ్రి, మేము ఈరోజు విన్నటువంటి వాక్యమును బట్టి వందనములు. నీ యొక్క ఆత్మ మాలో గనుక లేకపోతే తండ్రి ప్రభా, నీ యొక్క చిత్తము గనుక మాలో లేకపోతే మేము తండ్రి జీవవృక్షమును భుజింపలేము. జీవవృక్షము మేము భుజింపని ఎడల తండ్రి ప్రభు మేము నరకంలోనికి వెళ్తాం. మీరు మాకు తెలియజేసి ఉన్నారు, వందనములు. అయా తండ్రి, మేము అట్టి వారముగా కాకుండా అయా నా తండ్రి, నీ త్వరలో రాబోతున్నావు కనుక తండ్రి అయా నీ యొక్క రెండవ సంఘంలో మేమందరము ఎత్తబడే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయా అట్టి విధంగా మా బ్రతుకులను మార్చండి. నీ యొక్క ఆత్మను మేము తండ్రి ప్రభు అలవర్చుకొని నా తండ్రి మా బ్రతుకులు మార్చుకునే కృపను మాకు అనుగ్రహించండి. మేము అందరితోనే సమాధానంగా ఉండే కృపను అనుగ్రహించండి నా తండ్రి. నీతిమంతులుగా తీర్చిదిద్దండి అయా. మమ్మల్ని తండ్రి మా యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నా సరే ప్రభు, మేము మీ ఎడల విధేయత కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించండి. అట్టి గుణాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మేము నీతిమంతులుగా తీర్చుటకు సహాయం చేయండి, తీర్చబడుటకు సహాయం చేయండి నా తండ్రి. మా తండ్రి ప్రభు, మా కోసం తండ్రి ప్రభు మీరు రక్తం కాచినటువంటి విధానం బట్టి వందనములు నా తండ్రి ప్రభు. మాతో కూడా తండ్రి ప్రభు తండ్రి దగ్గర తండ్రి అయా మా కోసం తండ్రి ప్రభు నీవు గొప్ప సాక్షిగా మా ఎడల నిలబడండి. గొప్ప సాక్షుడిగా తండ్రి ప్రభు మా ఎదుట నిలబడండి. అట్టి సాక్ష్యమును మేము పొందుకొనుటకు, మేము ప్రయాసపడుటకు ఇక్కడ నుండైనా తండ్రి ప్రభు అట్టి కృపను మాకు దయచేయండి. మేము ఇక్కడ నుండైనా మారే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. ఇక్కడ నుండి మేము మారు మనసు పొందిన ప్రభు అట్టి కృపను మేము అట్టి కృపను మేము పొందుకుంటామని మీకు మనవి చేస్తున్నాం నాయన. అట్టి విధంగా మా బ్రతుకులను మార్చుకుంటామని మనవి చేస్తున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభు. అట్టి విధంగా మమ్మల్ని మార్చండి తండ్రి. ఈరోజు రాత్రి కాలమున తండ్రి ప్రభు వాక్య భాగంలో మీరు తోడుగా ఉన్నారు, వందనములు. ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు, వందనములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభు పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండి, స్థితిలో మీరు తోడుగా ఉండి, కాల్చిన ప్రతిదీ మీ యొక్క నామంలో సమకూర్చండి నా తండ్రి. రేపు జరగబోయేటువంటి పరిచర్లో, సండే స్కూల్ పరిచర్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించండి మా రాకపోకలో తోడుగా ఉండండి తండ్రి ప్రభా. వాతావరణం సహకరించుటకు సహాయం చేయండి నా తండ్రికి. వెళ్ళే ప్రతి ఒక్క సండే స్కూల్ బిడ్డ నా తండ్రి అయా నీ యొక్క సన్నిధిలో భయముతో తండ్రి విధేయతను కూర్చునే భాగ్యమును అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి తండ్రి ప్రతి బిడ్డకి నీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి అయ్యా తండ్రి. సండే స్కూల్కి పంపేటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క సండే స్కూల్ పరిచయను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి నా తండ్రి. మాకు కలిగినటువంటి తండ్రి ప్రభు ఈ యొక్క పరిచయం బట్టి వందనములు. మీరు మాకు ఇచ్చినటువంటి విధానం బట్టి వందనములు అయ్యా తండ్రి ప్రభా. ఇటు పరిచయం మేము తండ్రి ప్రభా నమ్మకంతోను విధేయతతోను కొనసాగించే కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి ప్రభు. ఎంతో గొప్ప మీరు మాకు గొప్ప గౌరవాన్ని అనుగ్రహించారు, వందనములు. సమాజంలో తండ్రి ఇటు గౌరవాన్ని ఇచ్చినటువంటి మీకు వందనములు తండ్రి ప్రభు అయ్యా. ఈ యొక్క సేవను తండ్రి మేము నమ్మకంగాను తండ్రి నిజాయితీగా చేసే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మరలా రేపు ఇదే రెండింటికి తండ్రి ప్రభా మరలా ఆదివారం ఆరాధనలు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. కూడి వచ్చే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రేపు ఏ విధంగా తండ్రి ప్రభు మీరు మాతో మాట్లాడబోతున్నారు మేము ఎరిగినా తండ్రి. మా యొక్క ఆలోచనలు మేము మా స్వాధీనంలో ఉంచుకొని నీ యొక్క మాటలు మేము గైకొని తండ్రి అట్టి విధంగా మా జీవితంలో మార్చుకునే కృపను మాకు అనుగ్రహించమని రాత్రి కాలంలో మీరు మాకు తోడుగా ఉండి అయినా తండ్రి మా పడకల చుట్టూ మిరకల కాపుదలు మమ్మల్ని భద్రపరిచి నీ చిత్తమైతే రేపు పొద్దున్నే లేచి మమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యమని మాకును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసును బట్టి అడిగి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.